గురూజీ, నిజామాబాద్ నుంచి తిరుపతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి తిరుపతి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా గురించి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాం, గురుజీతో మాట్లాడాలనుకుంటున్నాం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా పేరు అంటే జన్మనామము యుగపతి. అయితే డేట్ ఆఫ్ బర్త్ 4/4/1972. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్తే. నంది పేరు తిరుపతి నా పేరు. అయితే మా జన్మనామము యుగపతి అండి. యుగపతి జ్యేష్ఠ నక్షత్రం. ఏం పని చేస్తారు మీరు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి డిటిహెచ్ ఫిట్టింగ్ అండ్ అమ్మడం సెల్స్. ఓకే, మీదే ఓన్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నారు? డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర సబ్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఓకే, రైట్. మీరే తీసుకోవాల్సి ఉంటారు ఓన్ గా ఏదైనా ఒక తాలూకు. ఓన్ గా తీసుకోవాలంటే అంతగానం శక్తి లేదండి. ఓకే, త్వరగా రాని ఉన్నాము. అయితే మా నక్షత్రం మీకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఏంటంటే శని ఉంది అది ఉందని మనిషి నజర్ అది అంటారు కదండి, ఆ విధంగా ఇబ్బంది ఉంది. సరే, మంచిది, ప్రాబ్లం లేదులేండి. ఎందుకంటే మీరు జీవితంలో మీరు ఎప్పుడు సుఖంగా ఉన్నారు చెప్పండి, రోజులు చెప్పండి. ఎప్పుడు లేనండి. ఇంకా అట్లయితే అప్పటి ఇంకా శనినే ఉందా మీ వెనుక? లేదండి, అది మరి నాకు అర్థం కాకనే మీ ప్రోగ్రామ్ దానికి జీవితంలో కొందరు చెప్తూ ఉంటారు మీకు శని, అది కామన్. అది నన్ను కూడా అడిగితే నేను చెప్తాను, నీకు 7.5 నడుస్తుంది, ఏంటి లేండి వదిలేయండి సరిపోతుంది, నేను కూడా చెప్పేయచ్చు. అయితే మీ జాతకంలో 7.5 కన్నా ఎక్కువ కష్టపడుతున్నది మీకు యోగకారకులు నీచ స్థానంలో ఉన్నారు, సుఖస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, చతుస్థానంలో బుధారవి ఉన్నారు. అంటే మీ కులదైవ శాపము ఏదో ఉంది. కులదైవం? మీ ఇంటి కులదైవం ఎవరు? ఇంటి దేవుడు ఎవరు చెప్పండి? నరసింహస్వామి అండి. నరసింహస్వామి ఇంటి దేవుడు. అవునండి. అది కాకుండా వేరే ఏదైనా దేవి ఉందా? ఎల్లమ్మ ఇలా? అంటే శుక్రవారం దేవి ఉండే, అదే మొన్న అంటే 4వ నెలలో చేశామండి పూజ. ఏం పూజ చేశారు? శుక్రవారం వ్రతం. శుక్రవారం వ్రతం. అమ్మవారి పేరు? అమ్మవారి దుర్గామాత, అంటే శుక్రవారం మాత అంటారు. అంటే మీ జాతకంలో ఉంది అంటే ఏదో ఒక అమ్మవారు స్త్రీ దేవి మీ కులకు సంబంధించిన దేవి శాపం ఉంది అని మీ జాతకంలో చూపిస్తుంది. అంతకుమించి జాతకంలో దోషం ఏం లేదు. ఇప్పుడు శని దోషం మీరు అంటున్నట్టు ఆ శని దోషం తగ్గడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఒకటి ఉదయాన్నే తీసుకెళ్ళి ఇచ్చేయండి. తర్వాత ఈ వయసైన వారికి ఎవరైనా ఒక్క ఆకు 2 కలిపి తాంబూలం ఒక 4-5కి ఇచ్చిరండి. ఇది ఒక 16 వారాలు చేసుకుంటూ బిజినెస్ అభివృద్ధి కావాలి, మంచిగా డెవలప్మెంట్ కావాలని ప్రతి గురువారం ఎక్కడైనా గురు దేవాలయంలో శనగలు 1 కేజీ ప్రసాదం చేసి భక్తులకి పంచిపెట్టేయండి. మీ శక్తి అది. ఇలా 16 వారాలు చేసుకోండి, సరిపోతుంటుంది. మీరు జాతకంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. జాతకం అయితే చాలా బాగుంది, మంచి జీవితమే మీకుంది. ఆ భగవంతుడు ఇంకా మంచి స్థానాన్ని అనుగ్రహించి త్వరలో ఇంకా మంచి డిస్ట్రిబ్యూషన్స్, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. ఆ పరమేశ్వర అనుగ్రహం మీపై ఉంటుంది. నమస్తే. తిరుపతి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమం ఈరోజు విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్రం కదా. ఉత్తరాషాఢ నక్షత్ర అధిదేవత ఎవరు చెప్పండి? విశ్వదేవుడు. విశ్వదేవుడు అంటే ఎవరు? ఆ ఒక్క విశ్వదేవుడు అంటే మహావిష్ణువునే అర్థం. అంతేకాకుండా దక్ష బ్రహ్మ అని కూడా చెప్తూ ఉంటాడు. విశ్వదేవుడు విశ్వానికే దేవుడు. అందువలన ఈరోజు చాలా ఇంటికి మనకి విశ్వదేవుడు అనుగ్రహం లభించడానికి విశేషంగా ఒక సింపుల్ పూజ ఉంది. ఏంటప్ప అంటే ఈరోజు మీ ఇంటి గుమ్మం బయట ఆవాల నూనెతో దీపం వెలిగించండి, లేదు అంటే విప్ప నూనెతో దీపం వెలిగించండి. ఈ రెంట్లో ఏదైనా సరే అలా వెలిగిస్తే చాలా మంచిది. అలా చేసుకుంటూ ఈ ఒక నువ్వుల నూనె మాత్రం వద్దు, ఆముదం వద్దు, ఈ 2 మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈరోజు అలా దీపం వెలిగించేసి కాస్త ఎర్రటి మన్ను దొరుకుతుంది కదా, ఎర్రగా ఉంటుంది కదా మన్ను, ఆ ఎర్రటి మట్టి 1 పిడికుడు, సాంబ్రాణి 1 పిడికుడు, దీపం వెలిగించిన తర్వాత తీసుకొని మీ ఇంటికి ఇలా కుడివైపు 3 చుట్లు, ఎడం వైపు ఇలా 3 చుట్లు దృష్టి తీసి ఇలా పైకి దూకి 3 సార్లు ఇలా దృష్టి తీసి ఒక జగ్లనో బకెట్లోనో నీళ్ళకి ఇలా వేసేయాలి. తర్వాత సాంబ్రాణితో అలాగే దృష్టి తీసి దాన్ని అందులో వేసేయాలి.